ఢిల్లీలో ఆజాద్పూర్ మండి 24 గంటలు తెరిచే ఉంటుంది. బత్తాయి రైతులకు కిషన్ రెడ్డి అభయం. పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరోనా అంచనాను తెలుసుకోనున్న కేంద్రం. లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు, రాష్ట్రాలకు ఆదాయ వనరులు ఇవ్వాలన్న రాహుల్. జూమ్ యాప్తో వీడియో కాన్ఫరెన్సులు వద్దు, సురక్షితం కాదన్న కేంద్ర హోంశాఖ. క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి 2000. కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష. కరోనా నుండి కోలుకున్న 13 మంది. కడప ఫాతిమా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్. అనుమతులు లేకుండా రోడ్డెక్కిన వందలాది వాహనాలు. తూర్పుగోదావరి జిల్లాలో నిలిపివేసిన అధికారులు. ఒక్కో కుటుంబానికి 5 కేజీల బియ్యం, కిలో శనగలు. ఏపీలో కొనసాగుతున్న 2వ విడత రేషన్ పంపిణీ. కంటైన్మెంట్ జోన్లలో అందుబాటులో నిత్యావసరాలు. ఆందోళన వద్దన్న మంత్రి కేటీఆర్. $10 లక్షల విలువైన శానిటైజర్, స్ప్రే యంత్రాలు సిద్ధం. ప్రతిపక్షాల విమర్శలకు తలసాని కౌంటర్. మాస్క్లు, గ్లౌజులు ఉపయోగించని సిబ్బంది. హైదరాబాద్లో రత్నదీప్ సూపర్ మార్కెట్ సీజ్. గబ్బిలాల్లో కరోనా ఉన్నా మనుషులకు వ్యాపించదు. భారత్లో పరిస్థితి అదుపులోనే ఉందన్న సీసీఎంబీ మాజీ డైరెక్టర్. మద్యం లేక మిథినాల్ తాగేశారు. తమిళనాడులో 3 మృతి. చెన్నైలో జల్లికట్టు ఎద్దుకు అంత్యక్రియలు. వేలాది మందిపై పోలీసుల కేసులు. తమిళనాడులో 1267కు చేరుకున్న పాజిటివ్ కేసులు. కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్న సీఎం. మహారాష్ట్రలో మరో 165 మందికి పాజిటివ్. 3000 దాటిన కరోనా కేసులు. ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్కు కరోనా. స్వీయ నిర్బంధంలో 72 కుటుంబాలు. యమునా నది బ్రిడ్జి కింద వందలాది వలస కార్మికులు. తిండి లేక అలమటిస్తున్న యాచకులు. ప్రధానితో కేంద్ర ఆర్థిక మంత్రి భేటీ. దేశంలో ఆర్థిక పరిస్థితులపై నిర్మలా సీతారామన్ చర్చ. పని లేక కూలీల పస్తులు. ఢిల్లీలో రోడ్డు మీదే ఎదురుచూపులు. ఇరవై 24 గంటల్లో 2569 మంది మృతి. అమెరికాలో హడలెత్తిస్తున్న కరోనా. 1,80,000 పాజిటివ్ కేసులు. స్పెయిన్లో 18,000 దాటిన మృతులు. 98,000 కేసులు. 12,000 దాటిన మృతులు. బ్రిటన్లో హడలెత్తిస్తోన్న కరోనా.